ఇంతకుముందు శుక్రవారం వచ్చిందంటే ఎంతో మజా ఉండేది, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ వెధవులు పెట్టే టార్చర్కి టెన్షన్ తప్ప మజాయే లేకుండా పోయింది. కరెక్ట్గా చెప్పావు. హలో, ఏమక్క మస్తు బిజీ ఉన్నట్టున్నావు. ఫోన్ ఎత్తనీకి ఇంత టైం పట్టింది? అదేం లేదు. అంటే శుక్రవారంగా నువ్వు బిజీ ఉంటావుగా. ఆ వెకిలి మాటలొద్దు, ఏంటో చెప్పు. సరే గాని 3 లక్షలు రెడీయా? నేను 3 లక్షలు ఇచ్చాక ఆ వీడియో డిలీట్ చేస్తారు కదా? పక్కా డిలీట్ చేస్తాం. సరే, నేను ఫోన్ చేస్తా. ఈసారి పక్కా డిలీట్ చేస్తామంటున్నారు. వీళ్ళ మాటలు నమ్మొద్దు. డబ్బులిస్తా, వాళ్ళెవరో కనిపెట్టు. అనిల్, వాళ్ళెవరో తెలుసుకున్నాక రాజు రమేష్లకి చెప్పి తాట తీస్తా, చంపిస్తా నా కొడుకుల్ని. కానీ 3 లక్షలు ఎట్లా? ఏదో ఒకటి చెయ్యాలి. శుక్రవారం పూజల పేరు చెప్పి ఇలా చేస్తే కష్టాలు తప్పవు. మొన్న నా నగలన్నీ అమ్మినా, ఇప్పుడు దొంగతనం కూడా చేయాలి. ఎక్కడా? బీర్వాలోంచి, నా ఇంట్లోనే, ఆయనకి తెలియకుండా. వీడియో డిలీట్ చేశాకే ఇవ్వు. రోడ్ నెంబర్ 21కి వచ్చాయి. మీరు చెప్పినట్టుగానే రోడ్ నెంబర్ 21కి వచ్చాను. ఆడికెళ్ళి రైట్ తీసుకో. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. సీదా వస్తే చాచా నెహ్రూ కమ్యూనిటీ సెంటర్ కనబడుతుందా? సార్ కనబడుతుంది. దాని పక్కన బ్లూ డస్ట్బిన్ ఉందా? ఉంది. డబ్బులు అందులో పడేసి ముందుకు వస్తే ఏటీఎం ఉంది, ఆడున్నాందా. మరి వీడియో డిలీట్ చేస్తా అన్నావు? అరే చేస్తాం రా, టెన్షన్ పడకు. వేసాను. డబ్బులు వేసావుగా, కార్ స్టార్ట్ చేసుకొని సీదా అట్లనే వచ్చా. నువ్వు సీదా ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏటీఎం ఉంటుంది. నువ్వు ఆడుండు, మేము వచ్చినాక నీ ముందే వీడియో డిలీట్ చేస్తాం. హలో యాదవ్ భాయ్, చెప్పు రమేష్. బ్యాలెన్స్ అమౌంట్ రెడీ అయింది, సేల్ డీట్ రెడీ చేయి. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అన్నా, వాడి ఫోటోలు వాట్సాప్ చేశాను, చూడు. వస్తానన్నా. పట్టు 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 పట్టు. అన్నా నమస్తే. 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 ఏంట్రో చాలా హ్యాపీగా ఉన్నారు? అవునన్నా, ఈ రోజుకెళ్ళి మా ఇద్దరు లైఫ్ టర్న్ అవబోతుంది. ఏదైనా పెద్ద లాటరీ తగిలిందా లేక డీల్ కుదిరిందా? ఓ సూపర్ డీల్ సెట్ అయిందన్నా. మస్తు పైసలు వచ్చినాయి. అంతే కదన్నా, ఓ 10 రోజుల నుంచి మా ఇద్దరికి బీభత్సం కలిసి వస్తుంది. అంతా వదినమ్మ చలివే. అరేరే, ఏంట్రా ఉన్నట్టుండిది? ఏం లేవదనా, ఇదిగో బార్ అండ్ రెస్టారెంట్ కొన్నాం, ఇదిగో కార్డు. బారా? అన్ని డబ్బులు ఎక్కడివిరా? వదినా, అమలా ఫోన్. దీనికి పని పట్ట ఏముండదు. ఏంట్రా, బార్ కొన్నారా? అవును వదినా, అంతా నీ చేతి చలివే. నేనేం చేశానురా? ప్రతి శుక్రవారం నువ్వేం చేస్తావు వదినా? ఏం చేస్తానురా? అన్న కోసం స్పెషల్ పూజలు చేస్తావా చేయవా? దానివల్లే అన్నకు బీభత్సం కలిసి వచ్చింది. అన్నకు తమ్ముళ్ళం కాబట్టి మాకు కలిసి వచ్చింది. అంతేకాదు, నీలాంటి ఓ దేవత కూడా హెల్ప్ చేసింది. ఏంటోరా ఇదంతా మీ అభిమానం? ఓకేరా, ఆల్ ది బెస్ట్. ఇక నుంచి నా దగ్గర పనిచేయడం మానేస్తారా? వదినా, శుక్రవారం నువ్వు అది చేయడం మానేస్తావా? ఏదిరా? పూజ వదినా, పూజ. గదే గదే పూజ. పూజ లేదు, మానేను. మేము మానేలేం. అదే ఇది ఇదే, మేమెందుకు మానేస్తాం? ఏమరా రాజు? గంతే కదరా. సంతోషం రా. సంతోషం కాదు వదినా, రేపు సాయంత్రం 4 గంటలకు మీ చేతులతోనే రిబ్బన్ కట్ చేయాలి.
అన్నా నువ్వే చీఫ్ గెస్ట్లు ఓకేనా? వస్తాను రా. సాయంత్రం 4 గంటలకి. ఓకే వదినా పక్క రావాలి. ఓకేరా. హలో రమేష్. ఏం పెళ్లి కూతురా, ఎట్లున్నావు? మంచుకున్నావా? సాయంత్రం చిన్న ఫంక్షన్ ఉంది, సర్ప్రైజ్. నువ్వు వచ్చినాక చెప్తా. లొకేషన్ షేర్ చేస్తున్నా, వచ్చే. సారీ రమేష్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే మూడ్లో లేను. ఏమైంది? ఆడ హోటల్ దగ్గర కూడా వచ్చిన బంద్ చేసింది. ఏమైంది? నా పెళ్లి విషయంలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. క్యాన్సిల్ కూడా అయ్యేలా ఉంది. ఏంది? అమ్మా జయంతి. నాన్న పిలుస్తున్నారు. నేను తర్వాత కలిసినప్పుడు అన్నీ చెప్తా, ఓకేనా? ఏమైందో చెప్పు. హలో జయంత్. జై. శశి ఎక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. ఒక్కదాన్నే ఉన్నా. మా కజిన్ని రమ్మన్నాను, తను రాగానే వస్తా. సరే గాని నాన్నకి ఎట్లుంది ఇప్పుడు? బాగున్నారు, రికవర్ అవుతున్నారు. ఓకేలే, సరే తొందర వచ్చేసే మరి. ఓకే. అన్నా నమస్తే ఒరే, అన్న. ఒరే, ఒరే, ఒరే. నీకోసమే వెయిటింగ్ అన్నా. సూపర్ రా. చిన్న బారైనా చూడు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు. రాజు అన్నా చాలా బాగుందిరా. థ్యాంక్స్ అన్న. ఎంత అయింది? 20 లక్షలు అన్నా. 20 లక్షలా? ఓ నీరజ, ఏంటి నా పేరు పెట్టారు? ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఇవే మా అదృష్టం అని. అంతేకాదు వదిన, రిబ్బన్ కూడా నీ చేతులతోనే కట్ చేయాలి. అన్న దా రండి. తీసుకో వదిన, తీసుకో. అద్రిపేంద్ర, బార్ అంటే ఇలా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంది. ఏం నీరజా? ఓ పంచే నీరజా. వాళ్ళు ఎలాగో నేను దేవత అనే కాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి ఫస్ట్ బహుని నీ చేత్తోనే చెయ్యి. అవునా? నీ చేతోటి బోని చేస్తే మాకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. నిజం. అవునరా, మీకు కలిసి వచ్చి ఇలాంటివి 2-3 బార్లు పెట్టాలి. థ్యాంక్స్ వద్దా. రమేష్, అన్నకి ఒక చిల్లు బీర్ ఇవ్వు. రాజు మంచి బోని. చిల్డ్ బీర్ ఓపెన్ చేయరా. మీరా నీరజా, వీళ్ళ ప్రతి వారు నువ్వే ఓపెన్ చేయాలి. అన్నా ఒరే మీ ఉదించా తెప్పించరా, ఇంకా కలిసి వస్తుంది. Cheers. Cheers.